జనటి దుమ్ములేపే ముచ్చట్ల శ్రీశైలం తాత గుసగుస ముచ్చట్లు మస్తుగా పట్టుకొస్తుంటాడు దినం సాయంత్రం 6 గంటలకు. ఇక చూస్తూనే ఉండరు. నిన్న మొన్న జర పొద్దుగాలు వచ్చినా కానీ ఇగో తీర్మాటం అయితే లేదు. పొద్దుగుంది 6 గంటలకే ఇక మేము ముంగడికి వస్తుంటా మస్తు ముచ్చట్లు పట్టుకొస్తుంటా. ఇక తయారున్నట్టే కదా ముచ్చట్లకు పోతే. ఇక నిన్నయాల బాగా ఈ యూట్యూబ్లలో ఉంటుంది కదా ఏమో నడుస్తుందో అఘోరి మాత అని యాడికేలు వచ్చిందో ఏం కథనో కానీ అక్కడ అది ముందుగా మన అక్కడికి మొగాన ఆ కరీంనగర్ మొగాన ఉన్న ఆడికేలు శ్రీనివాస్ అట. అసలు కథ ఆయన శ్రీనివాస్ అట. ఈ అఘోరి మొగాయనే అనుకోరాదు. ఈయన పోయి అట్లా అఘోరిళ్ళ పడ్డాడట. నాగసాధువు అయిపోయిన అనుకోరాదు. ఆయన నాగసాధువు అయిపోయి తెలంగాణలకు తీర్మాటం చేసుకొని వచ్చిండు. ఎట్లా వచ్చిండు? ఆయన బట్టలు లేకుండా మొత్తం మొటి మీద బట్టలు లేకుండా వచ్చిండు. వచ్చి ఏం చెప్పిండు? ఆయన కార్లో ఇన్ని 10 పుర్రెలు ఉంటాయి. ఆ పుర్రెల మీదకెళ్ళి ఇన్ని జడలు గొలుసులు తీరొక్కటి ఉంటాయి అనుకోరాదు. ఇక గట్లనే కాకుండా నేను ఏం తినా ఏమున్నా శవాలనే గిట్ల తీసుకొని వారములు ఒక్కసారి తింటా అని చెప్పిండు. ఈ అదంతా సొల్లు అని అందరికీ తెలుసు. అయినా కూడా యూట్యూబ్లల్లో గది ఎమ్మడివాడి పెట్టంగా ఎక్కడిది మిలియన్లు చూస్తుర్రు. అది ఎందుకు వచ్చింది ఏం కథ అది జరనన్న గమనిస్తున్నా అంటే ఎవరు గమనిస్తలేరు. ఆఖరికి ఏమైంది? ఇగో ఆంధ్రమ్మ కన్నా మాత్రం ఒకళ్ళు ఇంట జొర్రబడ్డది అనుకోరారుగా. జొర్రబడి ఏం చేసింది? వశీకరణ చేసుకుందట. ఈ వశీకరణ చల్లకుండా మంత్రాలు ఉన్నాయా తంత్రాలు ఉన్నాయా? అసలు ఆ కథ ఏంది? ఇది ఏంది కథ? ఎటు పోతుంది? అసలు సమాజం ఏమవుతుంది? మొత్తం హిందూ సాంప్రదాయాన్ని బతికిస్తా అని చెప్పి మొత్తం ఖరాబ్ ఏరికి వచ్చింది ఈమె. ఇక మరి ఆఖరికి వర్షిని ఉంది కదా ఆమె వశీకరణ చేసుకున్నామే. ఆఖరికి మరి మీడియా ముందుకు వచ్చి ఇక నేను ఆగమైనలో మీరు కూడా ఆగం కాకుర్రి అనేటట్టు ఎప్పుడు వస్తుందో ఇక మనకు తొందరనే వస్తుంది. అది కూడా చెప్తట్టుంది. ఇక చూడాలి మరి అఘోరి మాత ముచ్చట ఏమవుతుందో ఏం కథో. దీనికి అసలు ముగింపు ఉందా లేదా చూస్తున్నారు కదా. అఘోరి మా దేశం ఎవరస్తం ఉంది ఏం కథ? దేనికోసం తీసుకొచ్చిర్రు? యూట్యూబ్ వాళ్ళు ఎందుకు వైరల్ చేసిర్రు? ఎవరికి అర్థం కాని ముచ్చట అయిపోయింది. అరే ఏడ చూసినా కూడా ఈమె వీడియోలో ఈమె కథనే. అరే కనబడ్డది కారు కనబడ్డది జనాలు ఎమ్మడివాడి రుకొస్తుర్రు. ఆయన తగ్గ మొదలు చూసినాకప్పుడు ఎన్నో గోరి మీద పడుకుంటే జనాలు ఎగబడి చూస్తుర్రు. ఇంతకు జనాలా లేకపోతే ఆమెనా? ఎవరు నానాలో కూడా ఎవరిని అర్థమైతలేదు. అసలు ఏం కథుల్లా ఇది? ఆఖరికి వశీకరణ మంత్రం ఏంది? మంత్రాలు ఉండయా? ఇది ఏం కథ? గిట్ల ఎంతమందిని ఖరాబ్ చేస్తుంది? ఒక దిక్కేమో హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తా అని ఏడు అన్యాయం జరిగితే ఆడొస్తా అని ఆంధ్ర అయితే ఆంధ్రకు వస్తా, లేకపోతే అరకుంటే అరకు పోతా, లేకపోతే నాగసాధువు లెక్క అక్కడ పోతా. ఏది ఏమైనా కూడా ఇగో అడ్డగోలుగా జనాలను కాపాడుకుంటా అనుకుంటా వచ్చి జనాలను ఖరాబ్ చేస్తున్నట్టుందని అందరు గుజగుజ పెట్టుకుంటుర్రు. మరి ఇంతకీ ముచ్చట ఎడిపోతుండొచ్చు? మరి ఏం కథ? ఇవకి పెట్రోల్ పైసలు వెలికిస్తుండొచ్చు. వీళ్ళకి ఏం కథ? మరి వీళ్ళ అఖండ ఉంటుందట. అఖండ చదువు. ఆ చదువు చదివితే మరి ఏడవైనా ఫిరి ఉంటుందట. మరి ఇంతకీ చదువు చదివిందా? ఎవరన్నా రాజకీయ నేతమో హస్తం ఉందా? మరి అందరు పిలిపించుకొని ఇంట్లల్లో మంచి వేయించుకొని చెడు వేయించుకొని అగరబత్తీలు చెడ్డ మంచి నిమ్మకాయలు తిప్పేసుకుంటా గిరే తతంగం మీద పైసలు సంపాదించుకుందా? ఎనకపోతే కోట్ల ఆస్తుందా? ఇవన్నీ పెద్ద అనుమానం పడే ముచ్చట్లే ఉన్నాయి. మరి కార్లు అయితే బొచ్చుకుక్క కూడా మంచి కనబడుతుంది. ఎంతో పెద్ద కోటీశ్వరం లెక్క. మరి ఎటు పోతుందో ముచ్చట ఏం కథనో ఇక చూడాలి మరి అఘోరి మాత ముచ్చట. ఆ జనటి దుమ్ములేపే ముచ్చట్లలో ఇగో ఇంకో గుసగుస ముచ్చట శ్రీశైలం తాత పట్టుకొచ్చిండు. ఏముంది? ఆయనతో నిన్నయాల జోరుగా నడుస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల జాగాడ కయ్యం నడుస్తుంది అనుకోరాదు. ఒక్క దిక్కేమో ప్రభుత్వం ఉన్నది, ఇంకో దిక్కేమో పోరగాళ్ళు ఉన్నారు. ఆ పోరగాళ్ళని బట్టి వెనకపోంటూ ఉండే ప్రభుత్వాలు వీళ్ళు ఉన్నారు కదా, వెనకపోంటూ ఉండేళ్ళు మళ్ళీ పార్టీలు, అన్ని పార్టీలు విద్యార్థులు కలిసి ఒక దిక్కు ఉన్నారు. ఆయనతో ఈ గవర్నమెంట్ ఒక దిక్కు ఉన్నది. మరి ఇంతకు కీరబయ్యర నడుచుట్ల వీళ్ళ మీద కేసులు పెడుతురు కదా పోరగాళ్ళ మీద. ఈ కేసులు అసలు ఉత్త పోరగాళ్ళేనా? వాళ్ళు ఎవరైనా ఉషగోలు పోచ్చిర్రా? మరి ఈ కేసులు ఎవరు పెడుతుర్రు ఏం కథ? ఒకసారి అరుచుకొని వద్దాం భారీ. రైట్. హెచ్యు 400 ఎకరాల భూమి మీద అమ్మకానికి పెట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కయ్యందువిన పోరగాళ్ళ మీద ఇగో ఇద్దరి మీద కేసు పెట్టిరు కదా. కేసు పెడితే పోలీసు అన్నలు ఏం చెప్పిర్రు? వాళ్ళు స్టూడెంటే కాదు అసలు కాదని అప్పుడు ప్రెస్ మీట్లో చెప్పిర్రు. ఇప్పుడేమో రిమాండ్ రిపోర్ట్లు ఏమో వాళ్ళు పిహెచ్డి విద్యార్థులు అని చెప్తుర్రు. అసలు ఏంది కథ? ఎటుపోతుంది? గచ్చిబౌలి పోలీసుల రిపోర్ట్ ఏంది? ఇది గవర్నమెంట్ రిపోర్టా పోలీసుల రిపోర్టా అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు. ఈ జాగా ఏంది ఏం కథ అని చాలా మంది ఇట్లా కొంచెం అయితే తడబడుతుర్రు. కానీ అసలు ఇది గవర్నమెంట్ దా కాదా? ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదేనా? ఇక చూడాలి మరి రేపు ఈ తతంగం అంతా ఎటుపోతుందో ఏం కథనో.
అబ్బబ్బబ్బబ్బా ఏం ఉడకపోతా ఏం కథ ఏం ఎండలు అవి దిక్కు ఎండ కొట్టినట్టే అనిపిస్తలేదు కానీ మాత్రం బట్టలు అయితే తడిచి ముద్ద అవుతున్నాయి రాత్రిపూట పోరగాళ్ళు అయితే మా నాన్న వంటనే లేరు అనుకోరాదు ఇగో గసవంటి వాళ్ళ ఒక చల్లటి ముచ్చట పట్టుకొచ్చిన ఇక చూడురు మరి ఈ ముచ్చట నిజమేనో కాదో ఇక మన వాతావరణ శాఖల్లో అయితే చెప్పిర్రు అది నా దాకా వచ్చింది ఇక మీ దాకా కూడా చెప్పాలి కదా అదే అందుకే ఇక ముచ్చట పట్టుకొచ్చిన ఇక చూద్దాం పారి రైట్ హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే మంగళవారం తెలంగాణలో నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో ఏం తక్కువ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతోటి ఈదురుగాలు కురిసే అవకాశం ఉందట అట్లనే పోతే ఆదిలాబాద్ కొమురం భీము మంచిర్యాల నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎక్కడిది ఏం తక్కువ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులు వస్తాయట ఇక మస్తు అక్కడక్కడ వర్షాలు కూడా పడే అవకాశం ఉందట ఇగో గరిష్టంగా నిజామాబాద్ అయితే 41.2 చూపెడుతుంది హన్మకొండలో అయితే 35 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఇక వాతావరణ శాఖ గిట్లుంది ఇక మరి తెలంగాణలో రైతన్నలు జర పైలంగుండుర్రి ఏమో మరి వానకాలంలో ఆయనతో ఒడ్డెండవచ్చుడు అది చేసుడు అయితే ఏ కుర్రి జర చూసుకుంటే నడువు రాదు అనుకోరాదుర్రిగా గా మధ్యలో ఆయన సీన్ ఉంది కదా అదే నువ్వు అప్పుడు అరెస్ట్ చేసిరు చూడు ఇగో గాసారే ఎట్లా తీసిండు సినిమా అంటే ఎక్కడిది హెలికాప్టర్లో దబ్బున దిగంగానే ఈడ లారీలలో లోడి వేస్తూనే ఉంటాయి ఇక పోతూనే ఉంటాయి లైన్గా నరసింహరెడ్డి సినిమాలు వచ్చినట్టు లారీలు వస్తుంటాయి ఇక గంత దుమ్ము లేపి ఏం చేస్తాడు ఆఖరికి ఇట్లా తగ్గేదేలే అని ముచ్చట చెప్తుంటాడు ఇక మరి గట్లనే సేమ్ టు సేమ్ సీన్ ఇగో గీడ కూడా రిపీట్ అవుతుంది గదే నువ్వు రేవంత్ రెడ్డి సర్కారు కూడా మీద తగ్గేదేలే అంటుండు ఇక మరి ఏందో చూసొద్దాం పర్రి రైట్ పుష్ప 2లో అల్లు అర్జున్ సార్ ఎట్లా తీసిండో సినిమా లారీల మీద లారీలు లైన్ కట్టిపోతుంటే అడవిలో ఏ దిక్కుంటుందా గుండు పోలీస్ అన్న పోయి గమ్మతి వేసి ఎట్లా వేసన్నా వేషం వేసి పట్టుకుండు మరి ఈడ ఎవరు విద్యార్థులు ఏమవుతారు ఏం కథ మరి పోలీస్ అన్నలు విద్యార్థులు అవుతారా ఏం కథ ఓ దిక్కేమో జేసీబీలు ఎక్కడిది నరసింహనాయుడు సినిమా పోయినట్టే లైన్గా పోతున్నాయి ఓ దిక్కేమో నెమలిలేమో కిచ 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 వరుతున్నాయి ఓ దిక్కు జింకలేమో ఉరుకులాడుతున్నాయి ఏం తక్కువ 400 ఎకరాల పచ్చని అడవి పుష్ప 2 లాగం చేసినట్టే చేస్తుండని కొందరు అనుకుంటూ వస్తుర్రు మరి ఇంతకీ ముచ్చట ఎటు పోతుండొచ్చు విద్యార్థులకు మధ్యలో పోలీసు వాళ్ళకి మధ్యలో ఇగో ప్రభుత్వానికి మధ్యలో పుష్ప 2 రేంజ్లో నడుస్తుంది అనుకోరాదు ఇక చూడాలి మరి ముచ్చట